తర్వాత మనకి ఎప్పుడైనా బంగారు దాని మీద సర్టిఫికేషన్ చూడండి అంటే 916 కేడిఎం అనేది ప్యూరిటీ సర్టిఫికేషన్ 916 అనేది మనకు నెంబర్ ఉంటుంది. సో బేసిక్ గా 916 అంటే ఏంటి అంటే మీకు ఇచ్చిన బంగారు ఆభరణంలో 91.6% గోల్డ్ ఉంది. మిగతాదంతా కాపర్ వేరే యాడ్ చేసి ఎందుకు గట్టిదనం కోసం. సో దాన్ని 22 క్యారెట్స్ అంటాం. అదే మీరు 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9% గోల్డ్ ఉంటుంది. మీరు ఇప్పుడు గోల్డ్ బిస్కెట్స్ కానీ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, అవి 99.999 అని రాసి ఉంటుంది. 99.9% గోల్డ్ ఉంది దాంట్లో. దాన్ని మనం ఆర్నమెంట్స్ గా చేయడానికి పెద్దగా వాడరు, ఎందుకంటే అది ఈజీగా వంగిపోతుంది. గట్టిదనం కోసమే యాడ్ చేస్తారు. అదే మీరు డైమండ్స్ కొన్నారంటే 18 క్యారెట్ గోల్డ్ అంటారు. అంటే దాని ప్యూరిటీ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో దాని ప్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవాలనుకోండి, వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మీకు చిన్నప్పుడు బిస్కెట్లు చాక్లెట్ కొంచెం వస్తే మీరు గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ కి 100% అనుకుందాం లేండి, 99.9 100 అనుకుందాం. 24 క్యారెట్ గోల్డ్ అంటే 100% అయినప్పుడు 18 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత శాతం అంటే అర్థం ఏంటంటే 24 చాక్లెట్లు 100 రూపాయలు అయితే 18 చాక్లెట్లు ఎంత పర్సెంట్ అనుకుంటే అదేదో పెద్ద కాన్సెప్ట్ అనుకుంటాం. ఇది నార్మల్ గా చిన్న లే పర్సన్ అవ్వచ్చు, ఒక రైతు అవ్వచ్చు, పెద్ద పెద్ద లెక్కలు రాని వాళ్ళు కూడా బిస్కెట్ చాక్లెట్ అయితే కొండవచ్చు. లేదా తన బస్తాల లెక్కలని ఐడియా ఉంటదిగా. 24 బస్తాలకి 100 రూపాయలు అయితే నాకు 18 బస్తాలకి ఎంత అని లెక్కేసుకున్నాడు అనుకోండి, దీన్నే మేము కాన్సెప్ట్ ఆప్టిట్యూడ్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ అంటాం. అలా పెద్ద నేమ్ పెట్టేసరికి ఏదో క్యాలిక్యులేషన్ కూడా పర్సెంటేజ్ అంటే అబ్బా నాకు శాతాలు రావు, శాతాలు అవన్నీ వద్దు, చాక్లెట్ అనేసరికి చిన్నపిల్లడు కూడా చేయగలరు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే 24 క్యారెట్ అంటే 100, 18 క్యారెట్ అంటే ఎంత అంటే 100/24 ఇంటూ 18 వేసుకుంటాడు. ఎందుకు వేస్తారో వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క క్యారెట్ కి 100/24, 18 క్యారెట్ కంటే ఇంటూ 18. సో మీరు 24 క్యారెట్ రేట్ ని 18 క్యారెట్ లోకి మార్చాలంటే ఉన్న రేట్ ఏదైతే ఉందో అది 24 క్యారెట్లకి. సో దాన్ని బై 24 చేసేసి ఒక్కొక్క క్యారెట్ రేట్ వస్తుంది. ఇంటూ 18 వేస్తే 18 క్యారెట్స్ వస్తుంది. ఇంటూ 22 వేస్తే 22 క్యారెట్స్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వెళ్ళి మీరు 18 క్యారెట్ కొంటున్నారా 22 క్యారెట్ కొంటున్నారా, ఆ సర్టిఫికేషన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు 999 ఇంటూ 18/24 వేయండి. సో 18 క్యారెట్ కి ఏ నెంబర్ ఉండాలో ఉంటది, ఆ నెంబర్ అక్కడ ఉందా లేదా, ఉంది. రేట్ ఎంత వేస్తున్నాడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 96,000 24 క్యారెట్ ఉంది. సో 24,000 క్యారెట్ కి 96,000 అయితే 18 క్యారెట్ ఎంత, లక్కీగా 24 4 96, అంటే నేను లెక్కలు చెప్తా కాబట్టి ఈజీగా. సో 18 4 72,000 వేసాడా లేదా, దాని మీద ఎంత ఎక్స్ట్రా వేసాడో పర్సంటేజ్ అదంతా అతను అదనంగా మేకింగ్ వేసినట్టు. సో ఇంత ఏందబ్బా 16% ఎక్కువ వేసావు, ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలో కూడా మా పర్సంటేజ్ కాన్సెప్ట్ లో ఉంటుంది.